హలో గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణి కుకింగ్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1 కప్ ఆఫ్ ఫ్రైడ్ చికెన్ అండ్ 1 కప్ ఆఫ్ క్యారెట్ ఇలా స్లైసెస్గా చాక్ చేసుకోవాలి. అలానే క్యాప్సికమ్ 1 కప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలానే పుదీనా, 1 లెమన్, అలానే 4 ఎగ్స్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే చిల్లీ పౌడర్, అలానే గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్, అలానే కొరియాండర్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ 4 అండ్ ఇంకొక ½ టేబుల్ స్పూన్ అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం ఈ ఆయిల్లోకి. ఇప్పుడు ఎగ్ అంతా పచ్చి స్మెల్ అంతా పోయే వరకు బాగా నీట్గా అది రోస్ట్ చేద్దాం. మరీ ఎక్కువగా కరిపితే ఎగ్ అనేది మరీ చిన్న పీసెస్ అయిపోద్ది. అప్పుడు తినడానికి మనకు అంత బాగుండదు అనమాట. సో ఎక్కువ కదపకుండా జస్ట్ ఇలా 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 బ్రష్ చేసుకుంటూ కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ అనేది ఇప్పుడు ఇందులో తీసుకుందాం. ఈ 1 కప్ ఆఫ్ చికెన్ కూడా ఇందులో వేసి బాగా రోస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఎగ్కి పట్టుద్ది. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, చికెన్ అనేది బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1½ కప్పు కొరియాండర్ పౌడర్, అలానే ఒక 1 కప్ ఆఫ్ కారం వేసుకుందాం. కారం అనేది ఆప్షన్ అండి, అది మీ టేస్ట్కి సరిపడా. అంటే మీరు ఎక్కువ స్పైసీ తినే పని అయితే ఒక 2
2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా సరిపోద్ది. ఇది ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ వేడిగా వండి పక్కన పెట్టుకున్న రైస్ ఇందులోకి వేసుకుందాం. రైస్ అనేది ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. అప్పుడే రైస్ బాగుంటుంది, లేదంటే ముద్దలాగా అయిపోద్ది. ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ, అంటే మొత్తం ఒకసారి కదపలేమన్నమాట ఎక్కువ క్వాంటిటీలో. సో ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఇలా రైస్ అంతా ఇందులోకి స్ప్రెడ్ చేసుకొని ఇది ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకుందామండి. ఇదంతా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఓకే, చూసారు కదండి, ఇలాగా కింద నుంచి ఇలా మెల్లిగా తీసి కదుపుకోవాలి, లేదంటే అన్నం బ్రేక్ అయిపోద్ది అన్నమాట. రైసు ఇలా రైస్ బ్రేక్ అవ్వకుండా, అంటే పలుకులు పలుకులుగా ఇరిగిపోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్, అలానే కొద్దిగా కారం, కొరియాండర్ పౌడర్, ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేద్దాం. చూసారు కదండి రైస్ ఎంత బాగుందో. పొడి పొడిగా మనం ఫస్ట్ రైస్ వండే ముందు ఏం చేయాలంటే, రైసు ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. మనం రైసు పొంగు వచ్చిన తర్వాత ఒక గరిట 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అందులో వేయాలన్నమాట. అప్పుడు రైస్ అనేది మనకు పొడి పొడిగా ఉంటుంది. మనం ఇలా కదుపుకునేటప్పుడు రైసు ఇందులో వేసుకునేటప్పుడు మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ ఫస్ట్ వేసిన రైస్ అంతా కూడా మాటిపోద్ది అన్నమాట. సో మంట అనేది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాం. ఇదంతా రైస్ పట్టేలాగా బాగా కలుపుకుందాం. చూసారు కదండి, రైస్ అయితే చాలా పొడి పొడిగా బాగుంది చూడడానికి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇది కొద్దిసేపు ఫ్రై చేద్దాం. అంటే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేలాగా రైస్ కొద్దిసేపు ఇలా ఫ్రై చేద్దాం. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అన్నం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ మసాలా, హోమ్ మేడ్ అన్నమాట. ఆ రైస్ అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మసాలా చేసుకున్నాం. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ చికెన్ మసాలా, గరం మసాలా కన్నా కూడా ఈ మసాలా అవి రెండూ లేకుండా ఈ ఒక్కటి చాలు, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఆ మసాలా పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అది అందులో ఏమేమి వేసి చేస్తారో ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రైస్ అంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ రైసు డ్రైడ్గా లేకుండా కొంచెం జ్యూసీగా ఉండాలంటే ఇందులోకి ఒక లిటిల్ బిట్ అంటే 1/2 స్పూన్ కన్నా కూడా చాలా తక్కువ అండి షుగర్ అన్నమాట. జస్ట్ అంటే రైస్ అనేది డ్రైగా లేకుండా జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మిక్స్ చేద్దాం. ఇదంతా కూడా ఇందులోకి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో రైసు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ మసాలా అంతా కూడా మసాలా పౌడర్ చేసాం కదా, చికెన్ మసాలా, గరం మసాలా, హోమ్ మేడ్ మసాలా, ఇదంతా కూడా ఈ రైస్కి బాగా పట్టి ఫ్లేవర్ అంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇలా కదుపుకున్నాక ఇప్పుడు ఇదంతా కదుపుకున్నాం కదండి, ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్ 1 కప్ ఆఫ్ క్యారెట్ ఇందులో యాడ్ చేస్తున్నాం. 1 కప్ ఆఫ్ క్యారెట్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నామండి. ఇలా బాగా కలుపుకొని అలానే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, ఆ 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి టేస్టు. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్ అవి ఫ్రై చేసిన వెంటనే ఇవి ఫ్రై చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇలా లాస్ట్ మనం ఇంకా అయిపోద్ది ప్రాసెస్ అనుకుని ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే ఏంటంటే మరీ ఎక్కువ కుక్ అయిపోకుండా జస్ట్ ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 లెమను, అందులో 1/2 లెమను ఇంట్లో ఇలా స్ప్రెడ్ చేసుకుందాం.
ఈవెన్గా మొత్తం. రైసు చాలా బాగుంటుందండి. ఇలా లెమను చాలామంది తినే ముందు రైస్లో పిండుకుంటారు, కానీ ఇలా కూడా బాగుండిద్ది. ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా జస్ట్ అంటే మొత్తం కుక్ అయిపోవు అనమాట. జస్ట్ హాఫ్ కుక్ అయి ఉంటాయి. మనం రైస్ తినేటప్పుడు ఆ రైస్లోకి బాగుంటాయి అన్నమాట. అంటే అది తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి, చూసారు కదా ఈ టైపు. నెక్స్ట్ ఇందులోకి మనం ముందు కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలానే పుదీనా ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ కరివేపాకు ఇదంతా కలుపుదాం. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా అండి, 2 రెల్లల పుదీనా, ఇది కూడా ఇందులోకి ఇలా కలుపుదాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ కొత్తిమీర కూడా ఇందులోకి ఇలా యాడ్ చేద్దాం. కొత్తిమీర కూడా అంతా ఈవెన్గా కలిసేలాగా ఒకసారి ఇలా తిప్పుకుందాం. అంతా ఇలా కలుపుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడు ఎంతో యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణి కుకింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.